పెద్దిరెడ్డి జోలికి వెళ్ళే ధైర్యం ఏ ఒక్కడికి లేనటువంటి సందర్భంలో ఆ విధమైనటువంటిది నెత్తిన పెట్టుకున్నది ఈనాడు. వెంటాడి వేటాడి స్టోరీలు రాసుకొస్తుంది. బట్ అట్లా స్టోరీల ఆధారంగా అంటే ఈనాడు స్టోరీ రాస్తుంది, దాని మీద ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుంది. ఆ విచారణలో అధికారులు ఏదో ఒకటి అతను తప్పు చేశాడని రాసియాలి. ఆ రాసి ఇచ్చిన దాని ఆధారంగా చర్యలు తీసుకోవాలి. ఇది ఒక వ్యూహాత్మకంగా నడుపుతుంటే ఇందులో అధికారులు అడ్డం తిరగడం అన్నటువంటిది కోపం వచ్చింది ఈనాడికి. ఈనాడు జర్నలిస్టులు కూడా నిన్న పెద్దిరెడ్డితో పాటు విచారణకి సంబంధించి కవర్ చేయడానికి వెళ్తుంటే అనుమతి లేదని ఆపివేస్తే కలెక్టర్ ఎస్పీ స్వయంగా రిపోర్టర్ని ఆపితే ఇప్పుడు ఆ ఇద్దరు అట్లట్లా చేస్తారు అన్నటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది ఈనాడు. చివరికి ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసింది. ఆ రిపోర్టర్ దగ్గర ఫోన్ అది తీసేసుకున్నారు. ఆ ఫోన్ని తిరిగి ఇప్పించుకోగలిగింది ఉన్నతాధికారులకు ఫిర్యాదు ద్వారా. ఓవరాల్గా ఈనాడు జోలికి వస్తే కలెక్టర్ ఎస్పీ అయినా సరే తలొగ్గాల్సిందేనన్నటువంటి సంకేతాన్ని చిత్తూరు జిల్లా ఉదంతంలో ఇవ్వగలిగింది. దీని పరిణామాలు తర్వాత రోజుల్లో ఎట్లా ఉంటాయో చూడాలి.